హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ హర్షిని. సాయం సంధ్య వేళ చూడండి, మా విలేజ్లో చెరువు పక్కన మా అమ్మ నాన్న ఎంత ప్రశాంతంగా పడుకున్నారో కదండి. మా అమ్మ నాన్న చనిపోయిన రోజున అలా మా ఊరు వెళ్ళి మా ఫ్యామిలీ అందరూ, నేను, మా పెద్దక్క, మా తమ్ముడు, మా చిన్నక్క, మా పిల్లలు అందరం కలిసి మా అమ్మ నాన్న సమాధి దగ్గరికి వెళ్ళి జస్ట్ వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకొని వచ్చాము. సంవత్సరంలో ఒకసారి వాళ్ళు చనిపోయిన రోజు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుంటామండి. యూనో, మీ అందరికీ తెలుసే కదండి, ప్రపంచంలో ఏ ప్రేమకైనా ఆల్టర్నేటివ్ ఉంటుందేమో, కానీ తల్లిదండ్రుల ప్రేమకైతే ఆల్టర్నేటివ్ ఉండదండి. మా జీవితాల్లో మేము మా అమ్మ నాన్నల ప్రేమని కోల్పోయాము. వారు మా నుండి శాశ్వతంగా దూరం అయ్యారే కానీ మా మనసుల్లో ఎప్పటికీ నిలిచిపోయి ఉంటారు. వాళ్ళ బ్లెస్సింగ్స్, వాళ్ళ ప్రేమ అభిమానాలు ఎప్పటికీ మాతోనే ఉంటాయి. చెరువు వర్షాకాలం వరదలంతా వచ్చి ఆ సమాధుల మీదకి మొత్తం బురదలాగా వచ్చింది. మా జీవితాల్లో అమ్మ నాన్నని కోల్పోవటం పెద్ద లాస్ అండి. అనిపిస్తుంది అప్పుడప్పుడు, ప్రపంచంలో ఆస్తిపాస్తులు ఉన్నా లేకపోయినా, సక్సెస్, పేరు ప్రఖ్యాతులు ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కానీ మనకి అమ్మ నాన్న తోడుంటే చాలండి. అన్నీ మనతో ఉన్నట్టే అనిపిస్తుంది కదండి. ఎంత గొప్ప స్టేజ్కి వెళ్ళినా, ఎంత డబ్బు సంపాదించినా, ఎంత పేరు ప్రఖ్యాతులు గడించినా, పట్టుపరుపుల మీద పడుకున్నా కూడా తల్లిదండ్రి ప్రేమ లేకుంటే ఒంటరితనమే కదండి. కాబట్టి అందరూ మీ అమ్మ నాన్న ఉన్నప్పుడే వాళ్ళని ప్రేమగా చూసుకోండి, వాళ్ళ ప్రేమను పొందండి. వాళ్ళు దూరం అయ్యాక మాలాగా బాధపడటం తప్ప ఏమీ చేయలేరు. కాబట్టి వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళతో టైం స్పెండ్ చేయండి. అమ్మ నాన్న ప్రేమను పొందండి. ఆ కల్మషం లేని నిస్వార్థమైన ప్రేమని మనసారా ఆస్వాదించండి. వాళ్ళు వెళ్ళిపోయాక ఆ జ్ఞాపకాలతో బ్రతకడం తప్ప ఏమీ చేయలేం. కాబట్టి మాలాగా మీరు బాధపడొద్దని, వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళ ప్రేమాభిమానాలు పొంది అందరూ తల్లిదండ్రుల ప్రేమలను పొందాలని కోరుకుంటున్నాను. అమ్మ నాన్న లేకపోయినా వాళ్ళ బ్లెస్సింగ్స్ మాతో ఉండాలని కోరుకుంటున్నాను. మీ అందరూ మీ ఆశీర్వాదాలు మాకు అందించండి. మేము స్ట్రాంగ్గా ముందుకు వెళ్ళాలి అమ్మ నాన్న జ్ఞాపకాలతో అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.